ఈరోజు భారతదేశంలోనే జగన్ పై ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ కేసులు గాని అట్లాగే సిబిఐ కేసులు గాని అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి ఆయన జైలు జీవితాన్ని కూడా అనుభవించి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మరి కొంత ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు అటాచ్మెంట్ కూడా జరిగింది, మనందరికి కూడా తెలుసు అవన్నీ కూడా. తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విభజిత ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కావటం, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు కూడా తను కోర్టుకి అటెండ్ కావడం అనేది సంచలనంగా మారింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన 5 ఏళ్ల కాలంలో దాదాపు 4,000 చిల్లర వాయిదాలకి ఆయన వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఆయన చెప్పడానికి అయితే అనేకమైనటువంటి విషయాలు చెప్పాడు. నేను ప్రజా జీవితంలో మునిగిపోయి ఉండాలని, లేకపోతే ప్రజల కోసం ఏదో తిప్పల పడతా ఉన్నానని చెప్పడానికి అయితే చెప్పాడు. అట్లాగే ఆ డబ్బులు కూడా చాలా విపరీతమైన ఖర్చు అవుతాయి, ప్రజలకి అసౌకర్యంగా ఉంటదని, ఇట్లాంటి అబద్ధాలన్నీ కూడా చెప్పుకుంటా రావటం మనం అంతా కూడా చూసాం. అదే క్రమంలో ఈ కోడికత్తి శ్రీను అంటే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయని చెప్పబడుతున్నటువంటి శ్రీను విషయంలో కేవలం జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళకపోవటం వల్ల 5 సంవత్సరాల పాటు రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం అందరూ కూడా చూసాం. ఏది ఏమైనా ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కోర్టుకి హాజరవలసినటువంటి పరిస్థితి ఉంది. హాజరు కాకపోతే కోర్టులు కూడా కలంకం నెత్తి పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే సామాన్యులు కూడా అనేకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అయితే కోర్టుకి వెళ్ళకపోయినా ఏమంటలేదు, ఆయనకు వాయిదాలకు విపరీతంగా వాయిదాల మీద వాయిదాలు 4,000 వాయిదాలకి వెళ్ళలేదు. మేమైతే ఒక వాయిదాకి వెళ్ళకపోయినా కేవలం ఆరోపణలతో మా మీద కేసులుంటే మమ్మల్ని మాత్రం ఈ విధంగా చిత్రహింసలు పెట్టేసి తీసుకెళ్తారని చెప్పేసి ప్రజల్లో ఒక పెద్ద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కోర్టులకు వెళ్లి తనను ఖచ్చితంగా న్యాయస్థానాల్లో జరిగేటువంటి వాదనల పట్ల న్యాయస్థానాలు గౌరవించి వెళ్తాడని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం.